ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. ప్రేమిన వల్లరా, సరి అయిన సహాయము అంటే సమయోచితమైన, అంటే సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అప్పుడున్న పరిస్థితిని బట్టి చేసే సహాయము సరి అయిన సహాయం అండి. దేవాది దేవుడు ప్రతి మానవుని జీవితంలో తను కలిగి ఉన్న స్థితిని బట్టి సరి అయిన సహాయాన్ని చేయటానికి ఆయన సమర్థుడు. కావున దేవుని వలన మనము సహాయము అనుభవించాలి అన్నా, సహాయము పొందుకోవాలి అన్నా, తీసుకోవాలి అన్నా, ప్రియమైన వల్లరా, చేయవలసిన పని ఏంటంటే దేవుని సహాయము సమయోచితమైనది, అంటే సరైనదే. అటువంటి సహాయాన్ని మీరు పొందుకోవాలంటే చేయాల్సిన పనులు ఉన్నాయి. ఎందుకంటే సరి అయిన సమయాన్ని దేవునికి ఇవ్వాలా, అంటే సరిగా దేవునిలో ప్రార్థన చెయ్యాలండి. జీవితము మనల్ని ఎంతగానో కిందకి మీదకి పడద్రోస్తుంటుంది. మరి అటువంటి స్థితిలో ఉన్నప్పుడు సరి అయిన సమయాన్ని దేవునికి ప్రార్థనలో గడపాలి. రెండవదిగా దేవునితో సరి అయిన సమాధానాన్ని కలిగి ఉండాలండి. ఎప్పుడైతే దేవునితో సరైన సమాధానాన్ని మనం కలిగి ఉంటామో దేవుడు సమయోచితమైన సహాయాన్ని మనకి ఇస్తాడు. సరైన సమాధానం లేకపోతే ఎలాగండి? చాలామంది దేవునికి సరైన సమాధానం కలిగి ఉండరు, సరైన సమయాన్ని కూడా పాటించరు. అలా పాటించకపోతే ఎలాగూ? పాటించాలి ప్రియమైన వల్లరా. ఆనాడు శతాధిపతి తన దాసుడికి బాగోలేదన్నప్పుడు ప్రభు యొద్దకు వచ్చాడు. తన విలువైన సమయాన్ని దేవునికి అప్పగించాడు, తన దాసుని కొరకు ఖర్చు చేశాడు. ప్రియమైన వల్లరా, యోబు మరి కొన్నిసార్లు దుఃఖపడవలసిన దినం వచ్చినప్పుడు దేవునికి సమయాన్ని గడిపాడు. దేవునితో తన సమాధానాన్ని పోగొట్టుకోలేదండి. ఈ రోజున దేవునికి సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా? దేవునితో సమాధానం కలుగుతున్నావా? అలా ఉన్నప్పుడంట నీ స్థితిని కూడా దేవుడు సరైనదిగా మారుస్తాడు. ఒకవేళ ప్రతికూలప పరిస్థితి ఏమో, శోధనలు గుండా వెళ్ళవలసిన పరిస్థితి ఏమో, దేవుడు సరి అయిన సహాయాన్ని మీకు చేసి మీ స్థితిని సరైనదిగా మార్చడానికి ఆయన సమర్థుడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.